మీకు 20s లోనే వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుందా? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఇది చాలా పెద్ద ప్రాబ్లం అనే చెప్పొచ్చు. ఎందుకంటే 20 ఏజ్ అనే కాదు, బిఫోర్ 20 ఏజ్ లో ఉన్న వాళ్ళకి కూడా వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి వైట్ హెయిర్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, అది వచ్చిన దాన్ని తగ్గించుకోవడానికి సొల్యూషన్స్ ఏంటో కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు హారిక. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తున్నట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటి? వైట్ హెయిర్. వైట్ హెయిర్ కి మెయిన్ రీజన్స్ ఏంటి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే జెనెటిక్స్. జెనెటిక్స్ అంటే ఏంటంటే మన ఫ్యామిలీలో ఎవరికైనా స్టార్టింగ్ ఎర్లీ ఏజ్ లో ఒక 20-30 ఏజ్ లోనే వైట్ హెయిర్ స్టార్ట్ అయి ఉన్నట్లయితే వాళ్ళ ద్వారా కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇది రావచ్చు. థర్డ్ ఏంటంటే మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవడం, స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది, అలాగే వైట్ హెయిర్ కూడా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కూడా, ప్రాపర్ గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా మనకి వైట్ హెయిర్ అనేది వస్తుంది. నెక్స్ట్ షాంపూస్, కెమికల్స్ ఉన్న షాంపూస్ యూజ్ చేయడం వల్ల కూడా వైట్ హెయిర్ అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ అందరూ చేసేది ఏంటంటే వైట్ హెయిర్ వస్తుంది కదా అని చెప్పి బయట కెమికల్స్ ఉన్న కలర్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ కెమికల్స్ ఉన్న కలర్స్ యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటనేది చెప్తాను వినండి. ఇప్పుడు మనం కలర్స్ దేనికి యూజ్ చేస్తాం? వైట్ హెయిర్ వస్తుందని చెప్పి మనం కలర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, వైట్ హెయిర్ కి మనం కలర్ అప్లై చేసాము, ఆ కలర్ వల్ల మన హెయిర్ బ్లాక్ అయిపోయింది. మనకున్న బ్లాక్ హెయిర్ సంగతి ఏంటి? వైట్ హెయిర్ కి అది యూజ్ చేసాం, వర్క్ అయింది. బ్లాక్ హెయిర్ కి ఆ కెమికల్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఉన్న హెయిర్ కూడా పాడైపోతుంది కదా. సో ఆ కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేయడం తగ్గించండి. దానికోసం నేను ఒక హోమ్ రెమెడీని కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల కూడా మనకి హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది, అలాగే కలర్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇవైతే మనకి మెయిన్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ రీజన్స్ కి మనకి సొల్యూషన్ కూడా వెతుక్కోవాలి కదా. మనకి ప్రాబ్లం ఎక్కడ ఉంటే సొల్యూషన్ కూడా అక్కడే ఉంటది, వెతుక్కోవాలంటారు కదా. సో అందుకే ఈ ప్రాబ్లమ్స్ కి అయితే నేను సొల్యూషన్ కూడా చెప్తాను. ఫస్ట్ మనకి చెప్పుకున్నది ఏంటంటే జెనెటిక్ ప్రాబ్లం. దానికైతే మనం ఏం చేయలేం, అది ఎందుకంటే మనకి మన రిలేటివ్స్ లో మన పేరెంట్స్ కి ఉన్నట్టయితే అది ఆటోమేటిక్ గా వస్తూ ఉంటది. సెకండ్ వన్ విటమిన్ డెఫిషియన్సీ అని చెప్పాను కదా, B12, నెక్స్ట్ ఐరన్. ఇవి మనకి ఏ ఫుడ్ లో ఎక్కువగా దొరుకుతాయో చూసుకొని అవి తీసుకోవాలి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నట్స్, ఫ్రూట్స్, నెక్స్ట్ ఎగ్, మిల్క్, ఇంకా ఎక్కువగా కరివేపాకు, ఆమ్లా, వీటి వల్ల విటమిన్ B12 అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇవి మన డైలీ రొటీన్ ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ ఛాన్సెస్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే షాంపూస్. కొంతమంది కెమికల్స్ ఉన్న షాంపూస్ ని యూజ్ చేస్తూ ఉంటారు. మైల్డ్ షాంపూస్ యూజ్ చేయాలి. లేదు ఇంకా మీకు ఛాన్స్ ఉంది అనుకుంటే కుంకుడుకాయ, శీకాకాయ అంటారు కదా, వీటిని యూజ్ చేస్తే చాలా బెటర్ అనమాట. వీటి వల్ల మనకి ఎంతో న్యాచురల్ గా వచ్చేవి కాబట్టి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. జంక్ ఫుడ్ కూడా మనం తగ్గించాలన్నమాట. దానివల్ల విటమిన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల కూడా మనకి హెయిర్ లాస్, వైట్ హెయిర్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి వైట్ హెయిర్ కి అయితే నేను ఒక ఆయిల్ అయితే చెప్తాను, అది ఒకసారి ట్రై చేయండి. ఏంటంటే కోకోనట్ ఆయిల్, నెక్స్ట్ క్యాస్ట్రాల్ ఆయిల్, ఆమ్లం అంటారు కదా, ఈ రెండింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని దాంట్లో ఆమ్లా పౌడర్ లేదు అనుకుంటే ఆమ్లా ఉసిరికాయలు దొరుకుతాయి కదా, వాటిని మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఆయిల్లో వేసి ఒక గుప్పడంత కరివేపాకు వేసుకొని ఈ అన్నింటినీ ఒక 10 to 15 minutes బాగా మరిగించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్ లో పెట్టి మరిగించుకోవాలి. ఆ ఆయిల్ ని ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకొని వీక్ లో 2-3 times యూజ్ చేస్తే మన వైట్ హెయిర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఉన్న బ్లాక్ హెయిర్ ని కూడా మనం అలానే కాపాడుకోవచ్చు. ఈ ఆయిల్ అనేది మనకి వైట్ హెయిర్ కోసమనే కాదు, హెయిర్ గ్రోత్ కూడా యూజ్ అవుతూ ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఉన్న వైట్ హెయిర్ ని మనం ఎలాగో బ్లాక్ చేయలేకపోవచ్చు, కాకపోతే ఉన్న బ్లాక్ హెయిర్ ని మనం వైట్ గా కాకుండా అయితే కాపాడుకోవచ్చు. నేను చెప్పిన ఈ టిప్స్ ని మీరు కంటిన్యూస్ గా రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటే మాత్రం మీరు చాలా వరకు చేంజెస్ అనేవి చూస్తారు. ఇంకా ఇలాంటి టిప్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.